వెల్కమ్ టు తెలుగు పాపులర్ నెట్వర్క్. నేను సిరి. సిజేపీ ప్రొటెస్ట్ తర్వాత కేంద్రం అయితే అక్కడ కొంతమందిని ఫేస్ రికగ్నిషన్ చేసి వాళ్ళని అరెస్ట్ చేస్తాం, ఖచ్చితంగా వాళ్ళ మీద కేసులు అయితే ఫైల్ చేస్తామని చెప్పడం జరిగింది. కానీ అందులో పార్టిసిపేట్ చేసింది మొత్తం కూడా స్టూడెంట్స్ అని చెప్పేసి అక్కడ ఉన్న వాళ్ళు చెప్తున్నారు. అండ్ అక్కడ ఎవరైతే పోలీసుల మీద దాడి చేశారో వాళ్ళకు మాకు సంబంధం లేదని చెప్పేసి సౌరవ్ దాస్ అయితే చెప్పడం జరిగింది. సో దీని మీద స్పందించడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ఎంకే రావు గారు. నమస్కారం సార్. నమస్తే. సార్, ఏదైతే ఈ ప్రొటెస్ట్ తర్వాత చాలా వరకి కేసుల గురించి చాలా వినిపిస్తుంది సార్. ఎక్కడ విద్యార్థులందరూ అక్కడ ప్రొటెస్ట్ చేసిన సందర్భంలో చలో పార్లమెంట్ నినాదంతోనే అక్కడైతే కొంత లాఠీ చార్జ్ అయితే జరగడం జరిగింది. అక్కడ పోలీసుల మీద దాడి చేసిన వాళ్ళని, ఏదైతే కొంతమంది దాడి చేశారో వాళ్ళని గుర్తించి కేంద్రం అయితే వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి పోలీస్ కేసులు పెట్టాలని చెప్పి ప్రయత్నిస్తున్న సందర్భంలో అక్కడున్న స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో సౌరవ్ ఏదైతే ఉన్నాడో తను చెప్పడం జరిగింది, వాళ్ళకి మాకు ఎట్లాంటి సంబంధం లేదు అండ్ ఈ ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడం, పోలీసు కేసు పెట్టడం కూడా తప్పు అన్నట్టుగా వాళ్ళు మాట్లాడుతున్నారు. సో దీన్ని ఎలా చూడాలంటారు? సిజేపీ ప్రారంభించినటువంటి ఆందోళన విరమించినటువంటి సమయంలో ఎలాంటి వేధింపు చర్యలు లేదా కేసులు ఉండవు అన్నది ప్రభుత్వం చేసినటువంటి ఒక వాగ్దానం. అయితే విద్యార్థులు లేదా యువకుల మీద దాడి చేసిన సందర్భంలో కొంతమంది పనిగట్టుకొని పోలీసుల మీద దాడి చేశారు. ఆ దాడి చేసినటువంటి వాళ్ళు బయట నుంచి తీసుకొచ్చినటువంటి ఎలిమెంట్స్ వాళ్ళని పోలీసులే తీసుకొచ్చారు, వాళ్ళు సంఘ పరివారికి చెందినటువంటి వాళ్ళు అనేటువంటి విమర్శలు కూడా వచ్చాయి. అందువలన వాళ్ళ మీద మరి యాక్షన్ తీసుకునేటువంటి పేరుతోటి సిజేపీ లేదా ఇతర విద్యార్థి సంఘాల నాయకుల మీద కూడా చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఉందనేది మనకి తెలుసు. 2 రోజుల క్రితం ఐసీ ఘోష్ అనేటువంటి ఒక యువతి ఎస్ఎఫ్ఐ నాయకురాలు, ఆమె మీద ఎప్పుడో పాత కేసులు ఉన్నాయి అనే పేరుతోటి మొన్న సిపిఎం కార్యాలయంలోకి అనధికారికంగా చొరబడి అరెస్ట్ చేసేందుకు ప్రయత్నించారు. దాని విషయం పార్లమెంట్ లో కూడా నిన్న చర్చ జరిగింది. అన్ని ప్రతిపక్ష పార్టీలు కూడా ఖండించాయి. ఇది వేధింపు చర్య అనేటువంటిది. ఆ విధంగా విద్యార్థి యువజన నాయకుల మీద కనుక చర్యలు తీసుకొని ఆ పేరుతోటి, ఎందుకంటే కేసులు ఏమన్నా నమోదు చేశారంటే అన్ఐడెంటిఫైడ్, గుర్తు తెలియని వాళ్ళు దాడి చేశారు అనేటువంటి పేరుతోటి కేసులు నమోదు చేశారు. అంటే ఆ పేరుతోటి ఎవరినైనా కానీ ఆ కేసుల్లో ఇరికించడానికి పోలీసులకి అవకాశం ఉంది. అందుకని దాని మీద అటువంటి కేసులు పెట్టకూడదు అనేటువంటిది ఒకటైతే, నిర్దిష్టంగా ఎవరు పోలీసుల దగ్గర ఉన్నటువంటి ఆధారాలు ఏమిటి, అదేవిధంగా పోలీసులు విద్యార్థుల మీద పనిగట్టుకుని దాడి చేశారు. ఆ పోలీసుల ముసుగులో, అంటే పోలీసులు కానటువంటి వాళ్ళు పోలీసుల వైపు నుంచి విద్యార్థుల మీద దాడి చేశారనేటువంటి ఆరోపణలు కూడా ఉన్నాయి. మరి అటువంటి వాళ్ళని కూడా గుర్తిస్తారా లేదా అనేటువంటిది ఒక ప్రధానమైనటువంటి అంశం. అందుకని ఎవరిని అదుపులోకి తీసుకుంటారు, ఎవరి మీద కేసులు పెడతారు ఏమిటనేటువంటిది ఇంకా ఒక స్పష్టత రానటువంటి స్థితిలో రేపు ఆ పేరుతోటి వేధింపులకు పాల్పడితే మరొకసారి దేశంలో ఆందోళన తలెత్తేటువంటి అవకాశం ఉన్నది అనేది మనం చెప్పుకోవచ్చు. కొన్ని చోట్ల బీహార్లో AK-47 రైఫిల్ కూడా విద్యార్థుల మీద ప్రయోగించేందుకు చూశారు అనేటువంటి వార్త కూడా వచ్చింది. మరి AK-47 రైఫిల్ అంత తీవ్రమైనటువంటి నేరం విద్యార్థులు పాల్పడ్డారా? అందుకని ఇవన్నీ కూడా ఒక చర్చనీయాంశమైనటువంటి అంశాలు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీ స్ఫూర్తికి ఇవి విరుద్ధం అని మాత్రం ఇప్పటికిప్పుడు చెప్పొచ్చు. అంటే ఇప్పటికే ఫేస్ రికగ్నిషన్ తోని 2000 మంది, అంటే 2000 పైచిలుకు మందిని గుర్తించాము. వాళ్ళ మీద ఆల్రెడీ అనేక కేసులు ఉన్నాయి. అసలు వాళ్ళు స్టూడెంట్సే కాదు, వాళ్ళు ఇక్కడ ఇందులోకి వచ్చి పార్టిసిపేట్ చేసిండ్రు. వాళ్ళ మీద పోక్సో కేసులు ఉన్నాయి, ఆర్మ్డ్ యాక్ట్ ఉంది, ఇలాంటివి అనేక కేసులు ఉన్నాయి. వాళ్ళు ఎట్లా విద్యార్థులు అవుతాయి, వాళ్ళని మేము ఖచ్చితంగా అరెస్ట్ చేస్తామని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతున్నారు. సార్, నిజంగా అట్లాంటి వాళ్ళు ఉన్నారు, పార్టిసిపేట్ చేశారంటారా మరి ప్రొటెస్ట్ లో? ఇప్పుడు ఆ ఉద్యమంలో పాల్గొన్నటువంటి వాళ్ళు కేవలం విద్యార్థులే అని ఎవరు చెప్పట్లేదు. విద్యార్థులతో పాటు ఇతర యువజనులు, చదువు అయిపోయినటువంటి వాళ్ళు, ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్నటువంటి వాళ్ళు, లేదా నీట్ పరీక్షల యొక్క వైఫల్యానికి వ్యతిరేకంగా ఉద్యమించేటువంటి అనేక మంది ఆ రోజు వీధుల్లోకి వచ్చారు. అందువల్ల నిజంగానే అలాంటి పోక్సో కేసులు ఉన్న వాళ్ళు, లేకపోతే ఇంకోళ్ళు ఎవరైనా ఉంటే
అటువంటి వాళ్ళని అరెస్ట్ చేయడానికి ఎవరికి అభ్యంతరం ఉండదు. కానీ ఉమ్, దానిలో ఏ మేరకు చిత్తశుద్ధితో ఉంటారు, ఏ మేరకు అటువంటి వాళ్ళని అరెస్ట్ చేస్తారు అనేటువంటిది ఒకటైతే, అటువంటి కేసులు ఉన్నటువంటి వాళ్ళు మరి ఇంతకు ముందే అరెస్ట్ చేసి జైల్లో పెట్టాలి. పోక్సో కేసులు లాంటి వాళ్ళని బెయిల్ రాకుండా చూసుకోవాలి కదా. మరి ఉమ్, అటువంటి వాళ్ళందరినీ ఎవరు వదిలేశారు, ఎందుకు వదిలేశారు అంటే అలాంటి తీవ్రమైనటువంటి నేరాలు, పోక్సో కాకపోతే ఇంకొక తీవ్రమైనటువంటి నేరం, ఇట్లాంటి వాటి మీద ఖచ్చితంగా వాళ్ళ మీద చర్య తీసుకునే పేరుతోటి జెన్యున్ గా పాల్గొనేటువంటి విద్యార్థులను ఎవరైనా లేదా నాయకుల్ని, యువజన నాయకుల్ని వేధిస్తే మాత్రం అది సమర్థనీయం కాదు అని చెప్పొచ్చు. సార్ అంటే ఇప్పుడు దీంతో పాటు ఇంకొకటి ఏంటంటే ఇప్పటివరకు ఈ మనము నీట్ ఎగ్జామ్ పేపర్ లీక్ చూసాం. ఇప్పుడు రిజర్వేషన్ హటావ్ అనే మూమెంట్ కూడా తీసుకొస్తున్నారు. దీంతో ఇంకా బీజేపీ పని అయిపోయినట్టే అన్నట్టు కూడా కొన్ని వార్తలు అయితే వినిపిస్తున్నాయి. సో దీని మీద మరి రిజర్వేషన్ హటావ్ అనే మూమెంట్ అనేది ముందుకెళ్ళే అవకాశం ఉందంటారా? సో దీనికి అందరూ ఓకే చెప్పే అవకాశాలు ఉన్నాయంటారా? రిజర్వేషన్ హటావో అనేటువంటి ఆన్లైన్ మూవ్మెంట్ అది ముందుకెళ్లేటువంటి అవకాశాలు 100% లేవు అనేది నా అభిప్రాయం. ఎందుకు అంటే రిజర్వేషన్లకు వ్యతిరేకంగా గతంలో కూడా అనేక మంది ఇలాంటి ప్రయత్నాలు చేశారు. వాళ్ళెవరు కూడా సక్సెస్ కాలేదు, సక్సెస్ కారు కూడా. ఎందుకంటే రిజర్వేషన్స్ కావాలని అత్యధికులు వాళ్ళ డిమాండ్ చేస్తున్నారు. ఏ రాజకీయ పార్టీ కూడా రిజర్వేషన్లు వద్దు అనేటువంటి ఆందోళనకు మద్దతు ప్రకటించేటువంటి అవకాశం లేదు. నీట్ సమస్య మీద బీజేపీ లేదా బీజేపీకి అనుబంధంగా ఉండేటువంటి ఇతర ప్రాంతీయ పార్టీలు తప్ప అన్ని ప్రతిపక్షాలు కూడా నిర్ద్వందంగా మద్దతు ప్రకటించాయి. కానీ ఈ రిజర్వేషన్లు వద్దు అనేటువంటి సమస్య వేరు. అయితే ఈ రిజర్వేషన్ల హఠావో అనేటువంటి వాళ్ళు ఇప్పటికిప్పుడు ఎందుకు పుట్టుకొచ్చారు, దీని వెనకాల ఎవరున్నారు అనేటువంటిది మాత్రం తప్పకుండా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. గతంలో మండల్ రిజర్వేషన్ విధానాన్ని ప్రకటించినప్పుడు మండల్కి వ్యతిరేకంగా కొన్ని విద్యార్థి సంఘాలు, సంఘ పరివారం చెందినటువంటి వాళ్ళు కావచ్చు, ఇట్లాంటి వాళ్ళు మండల్కి వ్యతిరేకంగా కమండల్ ఉద్యమాన్ని తీసుకొచ్చి దాన్ని పక్కదారి పెట్టించాలనేటువంటి విమర్శలు గతంలో వచ్చాయి. ఇప్పుడు సిజేపీ ముందుకు తెస్తున్నటువంటి సమస్యల నుంచి పక్కదారి పట్టించడానికి మరి అలాంటి శక్తులు ఏవైనా దీని వెనకాల ఉన్నాయా అనేటువంటిది ఒకటి. ఎందుకంటే రిజర్వేషన్స్ అనేటువంటివి ఏదో నిన్న మొన్న జరిగినటువంటి ఉదంతం కాదు, లేకపోతే దాని మీద కొత్తగా పార్లమెంట్ చేసినటువంటి నిర్ణయాలు కూడా ఏమీ లేవు. గత పార్లమెంట్ ఎన్నికలకు ముందు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల 10% ఆమోదించింది. మరి అప్పుడు రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ఉద్యమించినటువంటి వాళ్ళు లేదా ఈ డిమాండ్ను ముందుకు తీసుకురాని వాళ్ళు ఇప్పటికిప్పుడు సిజేపీ సక్సెస్ అయిన తర్వాత ఎందుకు తీసుకొస్తున్నారు, దీని వెనకాల ఉన్నటువంటి ఉద్దేశాలు ఏమిటనేటువంటిది మనం చూడాల్సింది. రాబోయే రోజుల్లో దీని వెనకాల ఉన్నటువంటి శక్తులు ఎవరో కూడా బయటకు వచ్చేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. అప్పుడు వాళ్ళ యొక్క బండారం ఏమిటి, ఎందుకు చేశారనేది మనం మాట్లాడుకోవచ్చు. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇప్పుడు ఈ పరిణామాలతోని బీజేపీ ముందు కార్యాచరణ ఎలా ఉండబోతుంది సార్? ఎందుకంటే చాలా వరకు అసలు ఈ 12 సంవత్సరాలలో ఎక్కడ కూడా మోదీ గారు ఎలాంటి సమస్య వచ్చినా కూడా, ఫార్మర్స్ ప్రొటెస్ట్ చేసినా కూడా, ఎన్ని రకాల సమస్యలు వచ్చినా కూడా మోదీ గారు అయితే ఎక్కడ స్పందించలేదు. అంటే ఒక ప్రెస్ మీట్ లాంటిది, ఒక వీడియో లాంటిది ఎలాంటిది రిలీజ్ చేయలేదు. కానీ విద్యార్థులు చేసిన ఈ నీట్ పేపర్ లీక్ ప్రొటెస్ట్ గురించి మాత్రం మోదీ గారు ఒక వీడియోని అయితే విడుదల చేయడం జరిగింది. సో దీంతో బీజేపీ ఇంకా ముందు ముందు కష్టకాలమే బీజేపీకి అని చెప్పేసి కొన్ని వార్తలు వస్తున్నాయి. మరి బీజేపీకి ఎలా ఉండబోతుంది సార్ నెక్స్ట్ ఇప్పుడు వచ్చే రాజకీయ పరిణామాలు ఎలా ఉండబోతుంది? ఒక విధంగా బీజేపీకి ఇది తీవ్రమైనటువంటి ఎదురు దెబ్బ. ఎందుకంటే ఈ విధంగా విద్యార్థులు ఉద్యమిస్తారని, విద్యార్థులు, యువకులు లేదా సమాజంలోని ఇతరులు ఉద్యమిస్తారనేటువంటిది వాళ్ళు ఊహించలేదు. ముందు కావాలని నిర్లక్ష్యం చేశారు. ఆ నిర్లక్ష్యం చేసిన ఫలితమే దానికి ప్రతిస్పందనగా తీవ్రమైనటువంటి ఉద్యమం వచ్చిందనేటువంటిది ఒక అంశం. అయితే ఈ నీట్ మీదనే ఎందుకు వచ్చింది అనేటువంటిది కూడా మనం చూడాలి. నిజానికి నీట్ అనేటువంటిది 2013లో అంటే మన్మోహన్ సింగ్ చివరి సంవత్సరంలో నీట్ ఎగ్జామినేషన్ ప్రవేశపెట్టారు. ఆ తర్వాత మరుసటి ఏడాది దాని మీద వివాదం తలెత్తడంతో 2014-15లో నీట్ ఎగ్జామ్స్ జరగలేదు. వాటి బదులు వేరే ఆల్ ఇండియా ఎగ్జామ్స్ జరిగాయి. ఆ జరిగినటువంటి వాటిల్లో 2015లో కూడా పేపర్ లీకేజ్ అయింది. అయితే అది దేశవ్యాప్తంగా కాకుండా కొన్ని ప్రాంతాలకే పరిమితమైంది.
ఆ తర్వాత 2017, 2018, 2021, 2024, 2026 ఉమ్, వరుసగా 4-5 సార్లు దేశవ్యాప్తంగానేమో ఈ ఏడాది మొత్తం అది స్ప్రెడ్ అయింది. కానీ ఉమ్, కొన్ని రాష్ట్రాలకి, కొన్ని ప్రాంతాలకి గతంలో కూడా ఈ నీట్ పరీక్షలు పేపర్లు లీక్ అయ్యాయి. ఉమ్, అందుకని పదే పదే జరుగుతున్నది కనుక ఈ నీట్ ఎగ్జామ్ కి ఇంత ప్రాధాన్యత వచ్చింది. అందుకని దాని మీద తలెత్తినటువంటి ఒక్క ఆ, ఆగ్రహం అనేటువంటిది ఈ ఏడాది దేశవ్యాప్తంగా 24 లక్షల మంది పరీక్షలు ఒక దెబ్బతో రద్దు కావడంతో అది ఒక తీవ్రంగా పరిణమించింది. ఉమ్, అందుకని ఈ నీట్ ఎగ్జామ్ల యొక్క చరిత్ర, గతంలో లీక్ అయినటువంటి వాటిని మనం గమనంలోకి తీసుకోకుండా అదే ఒక రాష్ట్రంలో అనేక రాష్ట్రాల్లో పరీక్షా ఫలితాలు పేపర్లు ఎట్లా లీక్ అయ్యాయో మనకు తెలుసు. అవి ప్రాంతీయంగా లేదా కొంతవరకు పరిధి మాత్రమే నష్టం చేశాం. కానీ ఆ ఉమ్, దేశవ్యాప్తంగా జరిగినటువంటి నష్టాలకు వ్యతిరేకంగా రావడం అనేది మొట్టమొదటిసారిగా వచ్చింది. ఉమ్, అందుకని దానికి కౌంటర్ గా ఏం చేయాలి ఏమిటి అనేటువంటిది నిజంగా నిన్న పార్లమెంట్ లో ఆమోదించినటువంటి బిల్లు ఉంది కదా, కఠిన నీట్ శిక్షలు పేపర్. వేస్తామని. ఉమ్, మరి ఆ కఠిన శిక్షలు వేస్తామనేటువంటి బిల్లుని 2024లోనే ఆమోదించారు. నిన్న రైట్. ఆమోదించింది కొత్త బిల్లు కాదు, సవరణ బిల్లు. ఉమ్, శిక్షల్ని వాటిని పెంచుతూ చేసినటువంటి సవరణ బిల్లు. ఈ బిల్లును ప్రవేశపెడతామని ఈ సిజెపి ఆందోళనకు ముందు ప్రభుత్వం ఏమన్నా చెప్పిందా అంటే చెప్పలేదు. అదేవిధంగా ఉమ్, ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేస్తామని కూడా చెప్పలేదు. ఈ ఉమ్, ఉద్యమం ప్రారంభమైన తర్వాత మాత్రమే అనివార్యమై బీజేపీ అటువంటి చర్యలని ప్రకటించింది. అందుకని ఉమ్, రేపు 2029 ఎన్నికల్లో ఇంకా దేశంలో ఉన్నటువంటి ఇతర కార్మిక వర్గం కావచ్చు, రైతాంగం కావచ్చు, ఇతర తరగతుల యొక్క ఉద్యమాలు, ఆ ఉద్యమాల పట్ల సిజెపి ఏ విధమైనటువంటి వైఖరి తీసుకుంటుంది. నిన్ననే రాకేష్ టికాయత్ అనేటువంటి భారతీయ కిసాన్ మజ్దూర్ యూనియన్ రైతు నాయకుడితోటి సిజెపి నాయకుడు చర్చలు జరిపారు. ఉమ్, రైతుల ఉమ్, సమస్యల మీద కూడా మనం ఉద్యమిద్దాం అనేటువంటి అవగాహనకు వచ్చినట్టుగా మీడియాలో వార్తలు వచ్చాయి. అదే ఉమ్, గనక వాస్తవం అయ్యేట్లయితే ఇప్పుడు నరేంద్ర మోడీ సర్కారు అమెరికాతో కుదుర్చుకోబోయేటువంటి వాణిజ్య ఒప్పందంలో రైతుల ప్రయోజనాలకు హానికరం కలిగించేటువంటి అంశాలు ఉన్నాయి కనుక దాని మీద ఆగస్టు 10న క్విట్ ఇండియా డే సందర్భంగా రైతు సంఘాలన్నీ కూడా ఆందోళనకు పిలిపించాయి. అందువల్ల ఉమ్, ఉమ్. ఇటువంటివి వస్తాను ఇంకా చూడాల్సి ఉంది. ఈ నేపథ్యంలో చూసినప్పుడు బీజేపీకి రాజకీయంగా ఏ విధమైనటువంటి ప్రతిఘటన లేకపోతే వ్యతిరేకత ఎంత మేరకు ఉంటుందనేది ఇంకా 3 సంవత్సరాల టైం ఉంది కనుక మనం ఇప్పటికిప్పుడు దాన్ని అంచనా వేయలేమనేది నా అభిప్రాయం. అంటే ఇప్పటివరకు జరిగిన ఎలక్షన్స్ అంటే బీజేపీ ఏదైతే ఉందో ఇప్పటివరకు అన్ని చోట్లలో చాలా తక్కువ స్టేట్స్లో మాత్రమే కాంగ్రెస్ ఉంది. మిగతా స్టేట్స్ అన్నింటిలో కూడా బీజేపీ ఉంది. ఇప్పుడు వచ్చే ఎలక్షన్స్ ఏదైతే నెక్స్ట్ 2027లో అయితే ఎలక్షన్స్ ఉన్నాయి. సో ఆ ఎలక్షన్స్ మీద ఇప్పుడు ఈ ప్రభావం పడే అవకాశం ఉందా సార్? ఈ సీజేపీ ప్రొటెస్ట్ ఏదైతే చేసిందో దాని ప్రభావం పడే అవకాశం ఉందంటారా? ఇప్పటి వరకు జరిగినటువంటి ఎన్నికల్లో గడిచినటువంటి 4-5 రోజులుగా బీజేపీ వాళ్ళు చేస్తున్నది అదే. మేము వివిధ రాష్ట్రాల్లో ఎన్నికల్లో మేము గెలిచాము, కాంగ్రెస్ హ్మ్. ఓడిపోయింది. అందుకని హ్మ్. భవిష్యత్తులో కూడా ఇదే విధమైనటువంటి విజయాన్ని మేము సాధిస్తామని చెప్పేసి వాళ్ళు చెప్పుకుంటున్నారు. హ్మ్. చెప్పుకోవచ్చు, అటువంటి విజయాలు కూడా దానికి వచ్చిన మాట కూడా వాస్తవం. కానీ దేశంలో ఉన్నటువంటి పరిస్థితులు రోజు రోజుకి మారిపోతున్నటువంటి స్థితి, ఎప్పుడు ఏ మార్పులు వస్తాయో కూడా తెలియనటువంటి పరిస్థితులు ఇవాళ ఉన్నాయి. అప్పటి వరకు అక్కడ అధికారంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా వాళ్ళు జనం ఓట్లేస్తేనే గెలిచారు. షేక్ హసీనా హ్మ్. కావచ్చు, లేకపోతే రాజపక్షే సోదరులు కావచ్చు శ్రీలంకలో, నేపాల్లో హ్మ్. ఉన్నటువంటి ప్రధానమంత్రి వాళ్ళందరూ కూడా అదే ధీమాతో ఉన్నారు. కానీ హ్మ్. ఆకస్మికంగా ఆ ఉద్యమాలు తలెత్తిన తర్వాత వాళ్ళ పరిస్థితి ఏమిటి అనేటువంటిది మనం ఒకసారి చూసుకోవాలి. అందుకని భారతదేశంలో కూడా అటువంటి పరిస్థితులే వస్తాయా, రావా అనేటువంటిది ఒక చర్చ ఇప్పుడు. వస్తాయనేటువంటిది కొంతమంది అభిప్రాయం, రావు అనేటువంటిది బీజేపీ అభిప్రాయం. ఎవరి అభిప్రాయాలు వాళ్ళకు ఉంచుకోవచ్చు. కానీ ఇవాళ మీడియాలో వచ్చినటువంటి వార్తలు ఏమిటి? యువజనులను ఆకర్షించేందుకు బీజేపీ కొన్ని చర్యలు చేపట్టబోతా ఉంది అనేటువంటి హ్మ్. వార్తలు ఇవాళ మీడియాలో వచ్చాయి. ఎందుకు హ్మ్. హ్మ్. వచ్చింది బీజేపీకి ఆకస్మికంగా యువజనుల మీద ఇప్పుడు ప్రేమ అంటే ఖచ్చితంగా సిజెపి ఒక కుదిపింది. మొత్తం హ్మ్. యావత్ బీజేపీ నాయకత్వాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని కూడా ఒక పెద్ద కుదుపు. ఇటువంటి హ్మ్. కుదుపు గడిచినటువంటి 12 ఏళ్లలో
ఉమ్, రైతులు ఒకసారి 2021లో రైతుల ఆందోళనతోటి ప్రభుత్వం 3 సాగు చట్టాలను రద్దు చేస్తూ నరేంద్ర మోడీ గారు మొట్టమొదటిసారిగా దేశ ప్రజలకు క్షమాపణ చెప్పారు. అవును సార్. ఇప్పుడు వచ్చేసరికి అంతకంటే తీవ్రమైనటువంటి స్థాయిలో మా మంత్రిని రాజీనామా చేయించాం అని చెప్పినటువంటి వాళ్ళు అనివార్యమై రాజీనామా చేయాల్సి వచ్చింది. కొన్ని చర్యలు తీసుకోవాల్సి వచ్చింది. ఉమ్, అందుకని ఈ ఉద్యమం ఇచ్చినటువంటి సందేశం ఏంటంటే, ఈ ప్రభుత్వం మీద గట్టిగా పోరాడితే, వీధుల్లోకి గట్టిగా వస్తే తప్ప ఈ ప్రభుత్వం లొంగదు. ఉమ్, వచ్చినప్పుడు ఈ ప్రభుత్వం లొంగుతుంది అనేటువంటి సందేశాన్ని ఈ ఉద్యమం, ముఖ్యంగా సిజెపి ప్రారంభించినటువంటి ఉద్యమం ఇచ్చింది. అందుకని రాబోయే రోజుల్లో ఇట్లాంటి ఎవరెవరు రంగంలోకి వస్తారు, ఎవరి డిమాండ్లు ఏమిటి అనేటువంటిది మనం చూడాల్సి. అంటే ఇదే సీజేపీ మీద కంగనా రనౌత్ కొన్ని వ్యాఖ్యలు చేశారు. మురికిలో పుట్టారు. అసలెవరు ఇలాంటి వాళ్ళని కంటున్నారు అని జెప్పేసి తను చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దుమారం రేపుతున్నాయి సార్. మరి తను చేసిన వ్యాఖ్యల్ని ఎలా జూడాలంటారు? అత్యంత తీవ్రమైనటువంటి, గర్హనీయమైనటువంటి వ్యాఖ్యలు. కంగనా రనౌత్ ఆ విధమైనటువంటి అసహ్యకరమైనటువంటి వ్యాఖ్యలు చేయడం ద్వారా ఆమెకి మీడియాలో పేరు రావచ్చు కానీ, మరి అదే వైఖరిని ఆమె ఆమె బీజేపీ ఎంపీ కదా. మరి అవును సార్. మండే బీజేపీ నుంచే. ఎక్కడన్నా అటువంటి అదే మండే నుంచి బీజేపీ ఎంపీగా ఉన్నారు. మరి అవును సార్. ఎక్కడన్నా బీజేపీ ఆ విధమైనటువంటి మాటలు మాట్లాడిందా? హ్మ్. లేదు. ఎందుకని హ్మ్. ఈమె ఆ విధంగా నోరు పారవేసుకున్నది అనేటువంటిది కూడా మనం గమనించాలి. కంగనా హ్మ్. రనౌత్ నోరు పారవేసుకోవడం ఇది కొత్త కాదు. ఆమెకి అలవాటైనటువంటి వ్యవహారమే. ఎందుకు హ్మ్. అంటే, రైతు ఉద్యమంలో పాల్గొన్నటువంటి మహిళల గురించి ఆమె చేసినటువంటి వ్యాఖ్యతోటి ఒక కానిస్టేబుల్ గా ఉన్నటువంటి ఒక సిక్కు మహిళ ఆమెను విమానాశ్రయంలో చెంపదెబ్బ కొట్టింది. అది దేశంలో అప్పుడు పెద్ద సంచలనం కలిగించింది. ఎందుకు అంటే, ఆ మహిళా కానిస్టేబుల్ తల్లి ఆ రైతు ఉద్యమంలో పాల్గొన్నారు. అందుకని హ్మ్. హ్మ్. కంగనా రనౌత్ నోరు ఎంత కంపు అంటే, ఈ 2 ఉదంతాలు మనకి స్పష్టంగా కనిపిస్తున్నాయి. మరి హ్మ్. బీజేపీ అటువంటి కంపునోళ్లను ఎందుకు సమర్థిస్తున్నదో, ఎందుకు సహిస్తున్నదో మనకైతే తెలియదు. అదే విధంగా హ్మ్. ఆర్ఎస్ఎస్ కు చెందినటువంటి మోహన్ దాస్ అనేటువంటి ఒక వ్యక్తి, కేరళకు చెందినటువంటి వ్యక్తి కూడా చాలా అసహ్యంగా ఈ ఉద్యమం మీద నేనైతే కాల్పులు జరుపుకుండేవాడిని, అది చేసి ఉండేవాడిని, ఇది చేసి ఉండేవాడిని అని చెప్పేసి మాట్లాడారు. మనం అవును సార్. చూసాం, మొన్న జరిగినటువంటి ఉద్యమంలో అమ్మాయిల ప్రైవేట్ పార్ట్స్ ని లక్ష్యంగా చేసుకొని దాడి చేశారు పోలీసులు అమానుషంగా. ఇటువంటి ఆరోపణ గతంలో ఎప్పుడు రాలేదు. హ్మ్. కాంగ్రెస్ హ్మ్. అధికారంలో ఉన్నా, లేకపోతే బీజేపీ ఉన్నా, ఏదో వివిధ పార్టీలు ఉన్నా లాఠీ చార్జీ చేయటం అమ్మాయిలు, అబ్బాయిల మీద కామన్ గా జరిగింది. కానీ హ్మ్. ప్రైవేట్ భాగాలని టార్గెట్ చేసి కొట్టారు అనేటువంటి ఒక అమానుషమైనటువంటి విమర్శ అనేటువంటిది ఇప్పుడు వచ్చింది. అందుకని ఇవన్నీ కూడా మరి విద్యార్థుల్లోనూ, యువతలోనూ లేదా వాళ్ళ కుటుంబాల్లోనూ ఏ విధమైనటువంటి ప్రతికూల ప్రభావాన్ని బీజేపీ మీద తీసుకొస్తాయనేది మనం ఇప్పుడైతే చెప్పలేము. కానీ ఖచ్చితంగా మాత్రం కొంతమంది అయినా తీవ్రంగా వ్యతిరేకించేటువంటి వాళ్ళు తయారు.